హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ మినీ బ్లాగ్ శ్రీరామనవమి రోజు అండి. శ్రీరామనవమి రోజు నేను ఇంట్లోనే ఈ విధంగా డెకరేషన్ చేసుకొని పూజ చేశాను. మా పెద్ద పాప వచ్చి మమ్మీ నేను కూడా డెకరేట్ చేశానండి. తను ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ చేసిందండి. అందులోనే మా చిన్న పాప వచ్చేసి మమ్మీ నేను కడప కడగాల, నేను కూడా పూజ చేశాను అంది. సరే అని ఓకే అన్నాను. తను కడప చాలా బాగా నీట్గా కడిగింది. మళ్ళీ వాళ్ళ అక్కకు కాళ్ళకు పసుపు కూడా పూజ స్టార్ట్ చేశానండి. దేవుడికి సంబంధించి అష్టదశ నామావళి, తారక మంత్రాలు, శ్రీరామ స్తోత్రాలు చదివి మంగళహారతి కూడా ఇచ్చానండి. మా పాప నాకు తెలియకుండా ఆల్రెడీ వీడియో తీసానండి. ఇది చూశారు కదా. మనకేంటంటే దేవుడికి సంబంధించి కదా మినీ బ్లాగ్ చాలా బాగుంటుంది, పెట్టొచ్చు అనేసి నేను ఊరుకున్నాను. దేవుడి పూజ ఇంట్లో మనం ఈ విధంగా పూజ చేసుకుంటే ఆ ప్రశాంతత వేరుంటుందండి. నైవేద్యాలు కూడా ఎంత సూపర్ టేస్ట్ ఉంటాయి కదండి ఆ రోజు మనం చేసాయి. సో చూసారు కదా, ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇంట్లో ఇలా పూజ చేస్తూ ఉంటాను. ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.